హాయ్ అందరికీ సలాం అలైకుం. ఈరోజు 25వ ఉపవాసం ఉంది. ఈరోజు ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేసుకుంటున్నాను. అప్పుడే 25 ఉపవాసాలు ఉన్నాయి. ఇంకా 4, 5 ఉన్నాయన్నమాట. ఉంటే సోమవారం ఉండొచ్చు పండుగ, లేదంటే మంగళవారం ఉండొచ్చు. అప్పుడే అయిపోయి వస్తున్నాయి. ఈ రంజాన్ ఎలా అయిపోయి వస్తుంటే నాకు దిగులుగా ఉంటుంది. మరి నెక్స్ట్ ఎలా ఉంటామో ఏమో మనకు తెలియదు కదా. సరే, భగవంతుని వాళ్ళందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ వచ్చే సంవత్సరం అనమాట. ఈరోజు నేను రైల్ కాలనీకి వచ్చానండి. రైల్ కాలనీ అందరు ముస్లిం ఏరియా కదా, ఇది ముస్లిం ఏరియా. రైల్ కాలనీకి వచ్చాను. ఈరోజు డాక్టర్ గారు కుటుంబ సభ్యులు వచ్చి 100 ప్యాకెట్లు, వాళ్ళ అమ్మాయి 50 ప్యాకెట్లు, తర్వాత ఆలీ గారి కుటుంబ సభ్యులు 25 ప్యాకెట్లు, తాహిర్ గారు 25 ప్యాకెట్లు, మొత్తం 200 ప్యాకెట్లు అండి. నలుగురికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది పేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చాలామంది పిల్లలు వచ్చారండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎక్కువ రారండి. ముస్లిమ్స్ అంటే ఉపవాసాలు ఉంటారు కాబట్టి వాళ్ళు నీరసంగా ఉంటానే రారు బయటికి. కొంత ఎక్కువ మంది అంటే నాకు ఈ ఏరియా చాలామంది వస్తారు. అందరు పిల్లలు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు అనమాట. 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు తీసుకెళ్ళిపోయారు. చాలా నేను ఇచ్చేసాను అనమాట. పోనీలే మనకు ఉపవాసం అనుకున్నాము, మా ఇంట్లో రాలేదు, వచ్చినా ఏం పోయింది చెప్పి అలా అందరికి ఇచ్చేసాను. ఈరోజు నేను 2 దగ్గరికి వెళ్ళానండి. ఎందుకంటే 200 ప్యాకెట్ నాకు ఒకే దగ్గర అంటే కొంచెం ఇబ్బంది అనమాట. అప్పుడు నేను అందరు తలా 2, 3 అలా ఇచ్చేస్తాను. అయినా నాకు ఈరోజు కొన్ని ప్యాకెట్లు మిగిలిపోయాయి, 100 ప్యాకెట్లు మిగిలిపోయాయి. అది తీసుకెళ్ళి వేరే దగ్గర డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆలీ కాలనీ అనమాట, అది కూడా ముస్లిం ఏరియా. 2 దగ్గరలో ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత ఈరోజు బర్మాజ్గుంట వాసులకు కూడా ఒక సరుకులు ఇచ్చాను. కొంతమంది సరుకులు ఇచ్చాను, పండుగ సరుకులు వాళ్ళు అడిగారు అనమాట. ఇది వాళ్ళకి సరుకులు ఇచ్చాను. ఈరోజు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసిన 4 దాతలకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సంస్థ తరఫున ఏర్పాటు చేసిన దాతలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.